త్రిగో. ఫ్రెండ్స్, ఈరోజు మేము అమెజాన్ నుంచి 15,000 రూపీస్ రేంజ్లో కొత్త సెల్ ఫోన్ తెప్పించాము. అది ఐటెల్ S23+. ఇది 23/11/2023 లాంచ్ చేశారు. దీంట్లో ఇక ఇది ఎలా ఉంది ఏంటనేది చూద్దాం మనము. ఇది ఆల్రెడీ మేము కొంచెం ఓపెన్ కూడా చేసి చూసాము. ఇట్లా బిల్లు కూడా ఉంది. 2 years వారంటీ విత్ స్క్రీన్ డిస్ప్లే కూడా ఉంది దీనికి. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అవన్నీ నేను చెప్తాను. ముందు ఇది చూసిన తర్వాత అన్నీ ఇదండి బాక్స్. S23+, 3D కర్వ్ అమ్లోడ్ డిస్ప్లే, 16GB + 256GB స్టోరేజ్ కెపాసిటీ. 6 అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది వాళ్ళు బేసిక్గా 8 ఉంది, తర్వాత మీరు 8 వరకు పెంచుకోవచ్చు అనమాట. GB ర్యామ్. కింద ఫ్రీ స్క్రీన్ డిస్ప్లే రీప్లేస్మెంట్ అనేది ఉందండి. 2 years వరకు 2 years ఉంది వారంటీ. ఇకపోతే ఇవి 17.22 16.6 అమ్లోడ్ కర్వ్డ్ డిస్ప్లే, 50 MP డ్యూయల్ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది అనమాట. దీంట్లో టెక్నాలజీ. రేర్ 32 MP సెల్ఫ్ కెమెరా, 16GB ర్యాము, 256 ర్యాము. AI అంటే ఆర్టిఫిషియల్ అసిస్టెన్స్. అవినా విత్ ChatGPT. 5000 MHz విత్ 18 watts. ఇది ఇక్కడ ఉంది 18 watts. యాక్చువల్గా అండి అది చూసినప్పుడు 60 to 68 watts ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అన్నాడు. 68 watts ఇది రావాలి. యాక్చువల్ 18 వచ్చింది. అదేంటో మరి అది కొంచెం నేను చెక్ చేసినప్పుడు అది 68 watts ఇది అనమాట. అది ఇంకా మేడ్ ఇన్ ఇండియా అని వచ్చింది. బట్ ఓనర్ మాత్రం చైనా వాళ్ళదేనండి, అట్లంతా ఏమి లేదు. మేడ్ ఇన్ ఇండియా అని రాసినారు కానీ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే ఉండొచ్చు లేకండి. అది అన్బాక్సింగ్ చేసి చూపించండి. బ్రేక్ త్రూ వితౌట్ లిమిట్స్, సూపర్ డిజైన్డ్ బై ఐటెల్. అవును, చాలా స్మార్ట్గా ఉంది. S23+. ఇవన్నీ ఉన్నాయండి. దీంట్లో ఇది చార్జరు, పిన్ మాదిరిగా ఇచ్చారండి. ఈ చార్జర్ చూపిస్తానండి. ఇది 18 watts ఛార్జర్ అండి. 18 watts ఛార్జర్. ప్లస్ ఇదేమో కేబుల్. USB కేబుల్. ఇది అంటే ఎక్కువ పొడవు ఏం లేదు, తక్కువే ఉంది, అందులో డౌట్ లేదు. ఇదైన తర్వాత ఇది స్క్రీన్, ఫ్రీ స్క్రీను. సపోర్టర్ ఇది బ్యాక్ సైడ్ సపోర్టర్ ఇది. అయిన తర్వాత ఇక ఫోన్ S23 అమ్లోడ్ 256GB 16GB + 8+8 అంటే ఇప్పుడు ఇచ్చిన 8 ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ఇది అది ఆ పిన్తో వచ్చేస్తుంది. ఈ పిన్ ఉంది కదండి, ఈ పిన్ను తీసుకొని ఇట్లా కుచ్చితే అది బయటకు వస్తుందండి. సరే, అది చాలా బాగుంది, స్మార్ట్ ఉంది. 7.9 mm ఇది విడ్త్ ఉంది.
అండ్ 179 grams వెయిట్ ఉంది. ఒకసారి పవన్ అండి. ఆండ్రాయిడ్ 13 వర్షన్ ఇది. ఆండ్రాయిడ్ 13 వర్షన్ ఉంది. వెనకాల కూడా చాలా స్మార్ట్గా ఉంది. అల్ట్రా 2 years వారంటీ ఫర్ డిస్ప్లే. డిస్ప్లే 2 years ఉంది వారంటీ. చాలా బాగుంది ఫోను. ఇక బిల్లు చూస్తే బిల్లు మనకు ఇక్కడ హైదరాబాద్లో నుంచినే వచ్చిందండి. ఇది ఆన్లైన్. ఇక్కడ అపారియో రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, శంషాబాద్, శాంతానగర్, శంషాబాద్, యూబీ ప్లాజా, అది మెయిన్ అడ్రస్. బట్ వచ్చింది మాత్రం ఇక్కడ నుంచి. ఇది మామిడిపల్లి విలేజ్, శంషాబాద్, హైదరాబాద్. ఇక్కడ నుంచి చూడండి అడ్రస్. సోల్డ్ బై వాళ్ళు అమెజాన్ వాళ్ళకి సోల్డ్ చేశారు. బిల్డింగ్, షిప్పింగ్ అడ్రస్, బిల్డింగ్ అడ్రస్. ఇదేమో ఇది అమౌంట్ చూడండి. అమౌంట్ 13,999. ఇప్పుడు ఆన్లైన్లో ఈ ఫోన్లు అయిపోయినాయి అనమాట అమెజాన్లో. ఇక దీంట్లో దాంట్లో ఫ్లిప్కార్ట్లో కూడా లేవు. చెక్ చేసినాము, ఫ్లిప్కార్ట్లో లేవు. ఆన్లైన్లో అయిపోయినాయి, యాక్చువల్గా అయిపోయినాయి. ఇప్పుడు ఏమైనా మళ్ళీ రీస్టాక్ చేస్తారేమో తెలీదు. అదనమాట. ఇకపోతే ఇక ఫోన్ డీటెయిల్స్ వరకు వెళ్తే ఇంగ్లీషు. నెక్స్ట్ స్కిప్ అన్నాడు. స్కిప్, ఇన్సర్ట్, ఏంటి వైఫై కాన్ఫిగరేషన్. స్కిప్ చేసేస్తే కొద్దిగా స్కిప్ చేసాము. నెక్స్ట్ ఇదేంటిది టర్మ్స్ ఆఫ్ యూజ్ అవన్నీ ఉన్నాయి. ఏమైంది అన్నోన్ నెంబర్స్ ఐడెంటిఫికేషన్ ఆన్ ఉన్నీలేండి. బ్యాక్ సబ్మిట్. వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ వైఫైలో ఉండేటువంటి వాళ్ళది ఆల్రెడీ వచ్చిందనమాట. నెక్స్ట్ స్కిప్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి ఇదేంది ఇది టర్మ్స్ ఆఫ్ యూజ్ ప్రైవేట్. ఇంకా యాక్సెప్ట్. నెక్స్ట్ యాక్సెప్ట్ ఎక్కడుంది? ఇది టిక్ టూల్ బార్ మీద టిక్ చేయాలి. కింద ఉంది ఐ హ్యావ్ రెడ్ అగ్రిమెంట్. కింద లాస్ట్ లైన్ రాస్తుంది. కింద లాస్ట్ లైన్లో రాస్తుంది కదా, అది. నెక్స్ట్ గూగుల్ సర్వీసెస్కి వెళ్ళిపోయింది. ఓకే, డన్. యూజ్ లొకేషన్ అండ్ నెక్స్ట్ యూజ్ లొకేషన్. నెక్స్ట్ మోర్. నెక్స్ట్ ఎక్కడుంది? ఇంకా మోర్ కొట్టాలి అంతే. ఓకే, మీ సెట్టింగ్ అయిపోయినట్టు. ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను. అక్కడ యారో మార్క్ ఉంది కదా, అంతే. టర్మ్స్ అండ్ కండిషన్. ఓకే, నెక్స్ట్. మళ్ళీ అటుకి పోయా. ఇన్స్టాల్ అప్డేట్. యాక్సెప్ట్ అవి మళ్ళీ తర్వాత చూస్తాం. మళ్ళీ ఏవేవి కావాలనో ఎట్లా కావాలనో ఇది స్కిప్ చేసుకున్నాము. నెక్స్ట్ టైం ఇప్పుడు ట్రైన్ మొబైల్ కొలనర్ స్కిప్ అట్ దిస్ మినిట్ ప్లీజ్ స్కిప్. సిస్టమ్ నావిగేషన్. నెక్స్ట్ అది బటన్స్ గెస్చర్. నెక్స్ట్ మళ్ళీ మార్చుకోవచ్చులేండి, ఏముంది. కానీ ఇదేంది వెల్కమ్. వస్తుంది చూడు, వచ్చేసి. ఇప్పుడు చూపించండి కాన్ఫిగర్ ఆండ్రాయిడ్ ఎట్లా వర్క్ చేస్తుందో. యాప్స్ అన్నీ తిప్పి చూపించండి ఇలాగా. అది ఇన్బిల్ట్ ఫేస్బుక్, స్పాటిఫై, యూట్యూబ్, WPS టూల్స్, ప్లే స్టోర్, గూగుల్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇవి ఉన్నాయి చూడండి. జీమెయిల్, గూగుల్ డ్రైవ్ ప్లస్ యూట్యూబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్స్ కూడా ఉంది దీంట్లో. ఇవి అనమాట. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్దాము. సెట్టింగ్స్లోకి వెళ్ళి మై ఫోన్, సిమ్స్ నెట్వర్క్, బ్లూటూత్, పర్సనల్ ఇన్ఫర్మేషను. ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది
జీమెయిల్ కాదు. సో ఇన్ని యాప్స్ ఉన్నాయండి ఈ ఫోన్కి. ఇది వర్తబుల్ 14,000కి.